బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా పరీక్షల లీకేజీలు అక్రమాలకు నిరసనగా ఆందోళన చేపట్టిన విద్యార్థులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 20 నుండి జరిగిన నిరసనలో అరెస్టైన నేర చరిత్ర లేని విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకుని వారిని వెంటనే విడుదల చేయాలని కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఆందోళనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, డ్రోన్ వీడియోలు, బాడీ కెమెరా రికార్డింగ్, వైర్లెస్ కమ్యూనికేషన్ వివరాలు, పీసీఆర్ లాగులు సహా అన్ని ఆధారాలను భద్రపరచాలని ధర్మాసనం ఆదేశించింది. విద్యార్థుల వ్యక్తిగత సమాచారం, డిజిటల్ డేటాను కూడా భద్రపరచాలని, అయితే వాటిని బహిర్గతం చేయవద్దని స్పష్టం చేసింది. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ధర్మాసనం సూచించింది. అనంతరం ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వచ్చే వారానికి వాయిదా వేస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్తో మాట్లాడదాం. హరీష్, చెప్పండి, ఎవరైతే ఆందోళనలో పాల్గొన్నారో ఒరిజినల్గా ఉన్న విద్యార్థులకి ఇదంత ఊరటనిచ్చే అంశంగా భావించవచ్చా? రైట్ లక్ష్మీ, అయితే దేశవ్యాప్తంగా పరీక్షల లీకేజీలు అక్రమాలకు సంబంధించిన నిరసనలు ఆందోళనలు చేపట్టిన విద్యార్థులకు సంబంధించి కూడా సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఈ నెల 20 నుంచి జరిగిన నిరసనలో అరెస్ట్ అయిన ఎలాంటి నేర చరిత్ర లేని విద్యార్థులు, అలాగే 18 సంవత్సరాల దిగువ ఉన్న విద్యార్థులకు సంబంధించి కూడా వారిని వెంటనే విడుదల చేయాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా దీంట్లో ఆయా ప్రభుత్వాలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆందోళనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ తో పాటుగా డ్రోన్ వీడియోలు, బాడీ కెమెరాలు, ఇక రికార్డింగ్ సంబంధించవచ్చు, వైర్లెస్ కమ్యూనికేషన్ వివరాలు, అంటే ఇలాంటి అన్ని ఆధారాలకు సంబంధించి కూడా భద్రపరచాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. ఇక విద్యార్థులకు సంబంధించి కూడా వ్యక్తిగత సమాచారం, డిజిటల్ డేటాను కూడా భద్రపరచాలని కూడా ఆయా ప్రభుత్వాలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఇప్పుడు విద్యార్థులకు భారీ ఊరట అని చెప్పాలి. ఎందుకంటే మొన్న జరిగిన ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన సంబంధించిన ఘటన కావచ్చు, గతంలో జరిగిన ఆయా రాష్ట్రాలకు సంబంధించి కూడా పేపర్ లీకేజీలో జరిగిన ఘటనలు కావచ్చు, దాంట్లో నిష్పక్షపాతక ఎవరైతే విద్యార్థులు ఎలాంటి నేర చరిత్ర లేని విద్యార్థులు కావచ్చు, వారికి సంబంధించి కూడా వాళ్ళ పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయామని కూడా రోడ్లెక్కిన సందర్భం కావచ్చు, నిరసన వ్యక్తం చేసిన విద్యార్థుల పైన కూడా పోలీసులు ఏదైతే కఠిన చర్యలు తీసుకున్నారు, లాఠీ చార్జ్ చేశారు, పలువురు పైన కూడా కేసులు నమోదు చేసిన సందర్భాలను వీటన్నిటికీ సంబంధించి కూడా ధర్మాసనం ఈ రోజు కీలకమైన ఏదైతే తీర్పునిచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా నేర చరిత్ర ఉన్న వారికి సంబంధించి కూడా దీంట్లో మినహాయింపు లేదు. ఇక ఈ రక్షణకు సంబంధించి కూడా సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా కీలకమైన ఆదేశాలు ఇప్పటికే నేర చరిత్ర ఉన్నవారు దీంట్లో ఇతర క్రిమినల్ కేసుల్లో ప్రమేయం ఉన్న వారికి సంబంధించి కూడా ఈ ఉత్తర్వులు వర్తించేవని చెప్పింది. ఇక ప్రధానంగా శాంతియుతంగా నిరసనలు, రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించి కావచ్చు, విద్యార్థులు తమ సమస్యను శాంతియుతంగా వ్యక్తం చేసి హక్కు రాజ్యాంగం కల్పించింది. హక్కునే గత విచారణలో సుప్రీంకోర్టును స్పష్టం చేసింది. ఇదే సమయంలో కూడా చట్టాన్ని అతిక్రమించిన వారిపైన, పోలీసుల పైన కూడా చట్టపరమైన చర్యలు తప్పవని కూడా పేర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక పేపర్ లీకేజ్ సంబంధించి కూడా వాటి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ఇక పోలీసులకి చర్యలకు సంబంధించి కూడా పిటిషనర్లు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఈ కేసులో భవిష్యత్తుకు సంబంధించి కూడా నిరసనలు, అలాగే నిర్వహణ, పోలీసుల చర్యలకు సంబంధించిన విద్యార్థుల హక్కుల రక్షణకి సంబంధించి మరికొన్ని కీలక మార్గదర్శకాలు వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ప్రధానంగా దీంట్లో జూలై 28 సంబంధించి కూడా జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనకు సంబంధించి కూడా ప్రత్యేకంగా సిట్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సిట్ కి సంబంధించి కూడా మాజీ న్యాయమూర్తితో సహా 3 ధర్మాసనంలో సిట్ ఏర్పాటు చేయబోతుంది. ఇక దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ విచారణ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి వారిపైన చర్యలు తీసుకోకూడదు అని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించిన నేపథ్యం అయితే ఉందని చెప్పొచ్చు. లక్ష్మీ, థ్యాంక్ యూ హరీష్.